హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్లెస్ ట్రెడిషన్. ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి, ఆకుకూర ఉంది, కానీ సింపుల్ ఆమ్లెట్ కాదు. ఈరోజు కొంచెం స్పెషల్గా ట్రై చేద్దామా? ఈ రెసిపీకి కావాల్సింది ముందుగా ఆకుకూర అండి. ఆకుకూరని ముందు క్లీన్ చేసుకొని ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. చేసేటప్పుడే సాల్ట్ అండ్ కారం కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇందులో క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటే సూపర్ హెల్దీ. క్యారెట్ని అలా కట్ చేయకుండా ఇలా తురుముకొని వేసుకోవాలి, అప్పుడే దాంట్లో బాగా కలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం, హెయిర్కి చాలా మంచిది. కరివేపాకుని పచ్చిగా తినలేం కాబట్టి ఇలాగ అన్నిట్లో యాడ్ చేసుకుంటూ ఉంటే కొంచెం హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుందండి. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్స్ కూడా యాడ్ చేసుకుందాం. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్. నేను ఇక్కడ 2 ఎగ్స్ వేస్తున్నాను. ఇప్పుడు అదంతా బాగా కలుపుకోవాలి. ఆ ఎగ్, ఆకుకూర, అలాగే ఆ క్యారెట్ వేసినవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆమ్లెట్ అంటే ఆనియన్ మ్యాండేటరీ కదా, సో ఇప్పుడు ఆనియన్స్ కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది కదా, అందుకే జూమ్ చేశాను. కొంతమంది ఆనియన్ వేసుకోకుండానే ఆమ్లెట్ వేసుకుంటారు, కానీ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఆనియన్ వేస్తే టేస్ట్ మామూలుగా ఉండదు. అలాగే ఇప్పుడు అల్లం కూడా యాడ్ చేసుకుందాం డైజెస్ట్ అవ్వడానికి. అండ్ జీరా కూడా యాడ్ చేసుకుందాం. ఇవి 2 వేస్తే మంచి డైజెస్టబుల్ అండి ఇవి 2, అందుకే ఇవి యాడ్ చేసుకున్నాం. క్యారెట్ స్వీట్నెస్, ఆకుకూర ఫ్రెష్నెస్ పర్ఫెక్ట్ కాంబో కదా. అమ్మ ఎప్పుడు చెప్తుంది తినే ఫుడ్ టేస్టీగా కాకుండా హెల్దీగా కూడా ఉండాలి అని. అప్పుడే నాకు ఈ ఐడియా వచ్చింది, ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుంది అని. సో అలా ఒక 5 minutes కలుపుకొని మొత్తం. నెక్స్ట్ ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకుంటేనే మాడకుండా ఉంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నంత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి, లేదంటే ఒక్కటే దగ్గర ఉండిపోతే అది సరిగ్గా కాలదు, మంచిగా ఫ్రై అవ్వదు. అందుకే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఆమ్లెట్ వేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అడుగు మాడకూడదు, కలర్ చేంజ్ అవ్వకూడదు, గోల్డ్ కలర్లో ఉన్నప్పుడే తీయాలి. అండ్ ఫ్లిప్ కూడా మంచిగా ఫ్లిప్ చేయాలి విరగకుండా. చూడండి అలా. సో ఇక్కడ ఈ ఆమ్లెట్లో అడుగు మాడలేదు, ప్లస్ నీట్గా ఫ్లిప్ చేశాను కదా. ఆమ్లెట్ వేసే ట్రిక్ కూడా తెలిసి ఉండాలి కదా. అమ్మ చెప్పింది నిజమే, హెల్తీ ఫుడ్ కూడా ఇలా టేస్టీగా ఉండొచ్చు అని ఇప్పుడే అర్థమైంది. తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండి.